సంఘాలు ఈ కమిటీలన్నీ కూడా కొత్తగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన హిందూపూర్ పార్లమెంట్ పరిశీలకులు పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రమేష్ రెడ్డి గారికి, నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు హాజీ మక్బూల్ అహ్మద్ గారికి, సభాధ్యక్షులు బాబ్జాన్ గారికి, వజ్రభాస్కర్ రెడ్డి గారికి, ప్రణీత్ రెడ్డి గారికి, డిక్కీ బాబు గారికి, అదేవిధంగా 6 మండలాల కన్వీనర్లకు, నూతనంగా ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మండలం మొత్తం ఉపాధ్యక్షులు, కార్యదర్శులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాభివందనలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు మీ మీద నమ్మకంతో, విశ్వాసంతో మీకు పార్టీలోగా పదవి ఇచ్చి ఈ పదవికి మీరు న్యాయం చేస్తారని చెప్పి మీ మీద నమ్మకంతో ఈరోజు పార్టీలో వేయడం జరిగింది. ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని మీరు తూచా తప్పకుండా పాటించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా మంది పార్టీ పదవులు తీసుకొని గతంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారం ఉపయోగించుకొని పదవులు పొంది అన్ని రకాలుగా లబ్ధి పొందారు, కానీ పార్టీకి లాయల్ గా ఉండి పార్టీ కోసం పనిచేయని పరిస్థితులు చూసాం. కాబట్టి ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈరోజు ఈ అనుబంధ కమిటీలో మాకు పేర్లు వేయండి, మేము పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి చాలా మంది ఉత్సాహంగా పనిచేశారు. మీకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. నాయకులకు వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరకుండా వారు స్వయంగా లబ్ధి పొందారని చెప్పి ఒక అపోహ ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో ఉండమని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్తున్నారు. 2.0 అంటే ఏ విధంగా ఎన్నికల్లో మీరు ఇప్పుడు పనిచేస్తున్నారో ఈ రోజు మీ పేర్లన్నీ రాసుకొని రాబో రోజుల్లో మీకే పెద్ద పీట వేస్తానని చెప్పి ఈ రోజు ఎంతబలంగా చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు మీరు మీపై ఉంచిన బాధ్యత, మీరు మీపై పెట్టిన బాధ్యతను, గురుతర బాధ్యత మీరు ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు నిత్యం వాళ్ళకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం మీరు అధికారులతో కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనం ఈ 4 సంవత్సరాలు ప్రజల తరఫున పోరాటం చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనం అందరూ కూడా పని చేయాలి, చేస్తారని చెప్పి కూడా